యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా, పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా బైబిల్ ఏం చెబుతుంది, ఎలా జీవిస్తే ఆ వ్యక్తి పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా జీవించగలడు, బైబిల్ గ్రంథము దీని గూర్చి లేఖనములు ఏమి చెప్పుచున్నవే అని మనం పరిశోధించినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31-32 వచనాల్లో, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమునకు దూషణైనను వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకి పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువాడికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. కారణము, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడిని మన మధ్యకు పంపాలని క్రీస్తు ప్రభువారు తండ్రిని ఏడుకున్నాడు. తండ్రి పరిశుద్ధాత్ముని పంపించాడు. పంపించిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందమైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే వారికి ఎందుకు పాపక్షమాపణ లేదంటే, పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడుట అంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనములను వ్యతిరేకించుట, పరిశుద్ధాత్ముడి చేత వ్రాయబడినటువంటి గ్రంథం. అందుకే వారు అపోస్తులు అద్భుతములు సూచక్రియలు చేసుకుంటూ వెళ్తుంటే పరిశుద్ధాత్ముడు వెనువెంట ఉండి వాక్యమును స్థిరపరిచాడు. వాక్యమును స్థిరపరచబడిన తర్వాత వాక్యమునకు వ్యతిరేకంగా మాట్లాడటమే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా మాట్లాడుట, పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా బోధించుట. ఒకడు కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, చెరుపురుగోరి బోధలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, వ్యర్థమైన మాటలు, కల్పింపబడిన ప్రతి ఉపదేశము, ఇవన్నీ బోధించేది బోధలు కూడా పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా బోధించుట. అయితే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా బోధించుట అనేది బైబిల్ లేఖనములు ఏమి చెప్పుచున్నవి అంటే, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనంలో మనం ఇక్కడ లేఖనములు చూస్తున్నాము. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మెను. 2వ వచనంలో, భార్య ఎరుకనే వారు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతువని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణమును విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అంటే అబద్ధము ఆడటము పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే అబద్ధం ఆడటము, పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం. అనని ఆడినటువంటి మాటలే అబద్ధాలు. తన పొలాన్ని అమ్మేసి కొంత దాచుకొని నా పొలమును ఇంతకే అమ్మానని చెప్పాడు. అంటే పేతురు ఏమంటాడంటే, అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, సాతాను ఎందుకు నీ మనసును భ్రమపరిచింది, నువ్వు ఎందుకు పరిశుద్ధాత్ముని మోసం చేసినావు అని చెప్పాడు. అననీయ చనిపోయాడు. కొంత సమయం తర్వాత అతని భార్య కూడా వచ్చింది. అతన్ని కూడా పేతురు గారు ఇలాగే అడిగాడు, మీరు ఎంత కమ్మారంటే అంతకే నేను చెప్పాను. ఆమె కూడా మళ్ళీ వారి పాదముల మీద పడి ప్రాణము విడిచెను. సో పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్షమాపణ లేదు. 3వ విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో ఇలాగూ చెప్పబడుచున్నది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి,
విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దుఃఖపరచువాడికి పాపక్షమాపణ లేదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుట అంటే అర్థం ఏంటంటే, నీ హృదయములో పరిశుద్ధాత్మను వరాన్ని మనం పొందిన తర్వాత ఆయనకు వ్యతిరేకముగా నీ హృదయంలో శరీర ఆశలు, శరీరపు కోరికలు, శరీరపు తలంపులు, శరీరపు కామతత్వముకు ఆలోచన చేయటము, అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివాసము చేస్తున్నప్పుడు, అంటే ఆ వరము మనం పొందినప్పుడు ఆయనను మనము దుఃఖపరచకుడి ఆయన ఎప్పుడు దుఃఖపరుస్తాడు అంటే, నీ హృదయ తలంపులు మారినప్పుడు, నీ హృదయ ఆలోచనలు మారినప్పుడు, చెడు హృదయము కలిగినప్పుడు, చెడు సహవాసము కలిగినప్పుడు, చెడు స్నేహము కలిగినప్పుడు ఆయన్ను మీరు దుఃఖపరిచిన వారైతారు. ఆ దుఃఖపరచువాడికి పాపక్షమాపణ లేదు. అంతేకాదు, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువారు కూడా పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26 నుంచి 29 వరకు మనం చదువుకున్నట్లయితే, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎలా పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియునికను ఉండను. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తను అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు. ఇదండి, కృపకు మూలముగా ఉన్నటువంటి ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోసును. ఇట్లుండగా దేవుని కుమారుని, అంటే బుద్ధిపూర్వకంగా పాపము చేసినటువంటి వారు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన రక్తమును వారి పాదముల క్రిందేసి త్రొక్కుచు ఆయనను బహాటముగా అవమానపరచువారు. ఆయన అవమానపరచువారు ఎవరంటే, కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించేవారు. పరిశుద్ధాత్మను వరం మనలో ఉన్న తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే అది కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు, అంటే పరిశుద్ధాత్మను వ్యతిరేకించినటువంటి వారు, వారికి పాపక్షమాపణ లేదు. తర్వాత ఆత్మను ఆర్పకు అంటున్నాడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-19 వచనాల్లో, సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా అక్రమముగా నడుచుకున్న వారిని బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడు, మనుషులు అందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేతపట్టుడి. ఆత్మను ఆర్పకుడి అన్నాడండి. ఇప్పుడు ఆత్మను ఆర్పేటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మనికి వ్యతిరేకముగా పాపము చేసేటువంటి వాళ్ళు. కీడుకు ప్రతికూడి చేయవద్దు. మేము బోధించిన బోధ అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, ఇవన్నీ చెప్పుచు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పి, క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని చెప్పి, తర్వాత ఆత్మను ఆర్పకుడి అని చెప్పాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మను ఎందుకు ఆర్పకూడదు అంటే, మనం ఆయనకు దేవాలయమై ఉన్నామని బైబిల్ చెబుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16
17 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, అనగా పరిశుద్ధాత్ముడు మనలో నివసించుచున్నాడు. నివసించుచున్నటువంటి పరిశుద్ధాత్ముడికి మనం వ్యతిరేకంగా పాపము చేసినట్లయితే మరి ఆయన మనలో నివాసము చేయడు. దేవుని ఆలయమును పాడు చేసిన ఎలా దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. అనగా మన హృదయములో సరైనటువంటిది కాకుండా, అందుకే మనము అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో చూచినట్లయితే గారటి సీమోను పేతుర్ని అంటాడు. ఏమని అంటాడంటే, ఈ బంగారము వెండి నీకు ఇస్తాను, ఆ పరిశుద్ధాత్మను వరమును ఇవ్వమన్నప్పుడు ఆయన అంటాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఒకని హృదయము దేవుని ఎదుట సరైనదిగా కానప్పుడు వారి హృదయములో పరిశుద్ధాత్ముడు నివాసము చేయలేడు. ఆయన ఎవరి హృదయంలో నివాసము చేస్తాడంటే పరిశుద్ధుల హృదయంలో నివాసము చేస్తాడు. అందుకే మనము దేవుని ఆలయమై ఉన్నాము, ఆయన పరిశుద్ధమైనటువంటి నివాసమై ఉన్నాము. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు చూస్తున్నాడని, దేవుడు మనలో నివాసము చేస్తున్నాడని మనం భయముతో జీవించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సో పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ఈ విషయాలన్నమాట. ఎదిరించకూడదు, పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఆయన్ను దుఃఖపరచకూడదు, కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించకూడదు, ఆత్మను ఆర్పకూడదు, హృదయమును అపవిత్రపరచకూడదు. ఒకవేళ ఇలా పరిచినట్లయితే మనం పరిశుద్ధాత్మని తృణీకరించిన వారమవుతాము, వ్యతిరేకించినటువంటి వారమవుతాము. ఇక మీదట మనకు పాపక్షమాపణ కలుగదు. అందుకని సహోదరులారా, సత్యవాక్యము తెలుసుకోండి, సత్యవాక్యము నేర్చుకోండి. మీరందరూ సత్యవాక్యం నేర్చుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాభివందనము తెలియజేస్తున్నాను.